ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. వినాయక చవితి రోజు పూర్తిగా పూజ అంతా చేసుకున్న తర్వాత లాస్ట్ కి కథ విని అక్షింతలు వేసుకుంటాం కదా. అవునమ్మా. ఆ కథ మీ మాటల్లో తెలుసుకుందాం ఈరోజు. ఈ కథలో 2 భాగాలు ఉంటాయి. వినాయక ఉత్పత్తి అని కూడా చెప్పరు, గజానన ఉత్పత్తి అంటారు. గజాననుడు పుట్టినటువంటిది. రెండోది శమంతకోపాఖ్యానం. 2 భాగాలు. ఈ గజానన ఉత్పత్తి అన్నది ఉన్నదే, ఇది కలియుగానికి ముందున్నటువంటి ద్వాపర యుగంలో ఉన్న గణపతి యొక్క అవతారం. ప్రతి యుగంలోనూ గణపతి అవతరించడం జరుగుతుంది. అందులోనూ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పద్ధతిలో అవతరిస్తే ద్వాపర యుగం చివరిలోనేమో గజాననుడుగా అవతరించడం జరిగింది. ఈయన పుట్టినప్పుడు అని చెప్పకూడదేమో, ఈయన అవతారం ధరించినప్పుడు గజాననుడు కాదు, మామూలుగానే ఉన్నాడు. తర్వాత గజాననుడు అయ్యాడు. ఈ కథ కూడా చాలా మందికి తెలుసు అనుకోండి. దీన్ని రకరకాల వ్యాఖ్యానాలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ గజాసురుడు అనేటటువంటి వాడు చాలా భక్తి కలిగి శివుణ్ణి పూజిస్తే నీకేం వరం కావాలి కోరుకోమన్నాడు బోళాశంకరుడు. ఈయన భక్త వశంకరుడు అంటారు ఈయన్ని. భక్తులు ఏమడిగితే అది అసలు ఆలోచించకుండా ఇస్తాడు, అది శివుడికున్న గుణం. అలాగా నువ్వు నా పొట్టలో ఉండమన్నాడు. ఏమంటాడు, వరం ఇచ్చాను పో అన్నా పొట్టలో ఉండాలి కదా. అందుకని ఆయన పొట్టలో ఉండిపోయాడు. ఎంతకాలానికి శివుడు కనపట్టలేదు, ఏమైంది అంటే విషయం తెలిసింది. పార్వతీదేవి బాధపడింది, ఎంతకాలం తన భర్త తన దగ్గరికి రావట్లేదు, ఏమయ్యాడో తెలియక. లోకాలన్నీ కూడా శివుడు చేయాల్సిన పనులు ఇవి లేక ఇబ్బందిగా ఉన్నాయి. ఆయన వింత కోరిక ఏమిటో పొట్టలో పెట్టుకోవాలి శివయ్యనని. అంటే దేన్నైనా కట్టులో దాచుకోమంటారు కదా. ఏకంగా లోకాన్ని నడిపేవాడినే దాచుకున్నాడా. సరే, వాడు రాక్షసుడు కదమ్మా. నాకు తప్ప ఇంకెవరికి మేలు కలగకూడదనే గుణం కలిగిన వాడు రాక్షసుడు. దాంతో పార్వతీదేవి చాలా బాధపడిపోయింది. ఆవిడికి సోదరుడు ఉన్నాడు కదా, ఏదైనా కష్టం వస్తే వీళ్ళ అన్నగారికి చెప్పుకుంటుంది. ఎవరైనా విష్ణుమూర్తి. పెడితే అమ్మాయిని తీసుకొస్తాలే అన్నాడు. వెళ్ళేటప్పుడు ఆయన చాలా గంగిరెద్దు వేషం వేసి, ఆయనకి సౌకర్యం ఏమిటంటే శివుడి వాహనం నంది ఉంది కదా, అది గంగిరెద్దులాగా అలంకరించవచ్చు, ఎవరిని ఏం అడగక్కర్లా. సరే, బ్రహ్మ వీళ్ళంతా పక్క వాయిద్యగాళ్ళుగా వెళ్ళి అక్కడ గంగిరెద్దులను ఆడించాడు. గజాసురుడు చాలా మెచ్చుకున్నాడు, సంతోషపడ్డాడు. అంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ బలహీనతలు తెలుసుకుని కనుక వెళ్ళినట్టయితే అక్కడ కొట్టచ్చు. వాడికి ఇటువంటివంటే ఇష్టం, అందుకని ఆవేశం వేసుకెళ్ళాడు. లేకపోతే ఇంకోటి అయ్యి ఉండేది. వెళ్ళాక చాలా బాగుంది, మీకేమన్నా వరం ఉంది కావాలా కోరుకోమన్నాడు. రాక్షసులకు ఉన్న గుణం ఏమిటంటే మాట అన్నాక మాటే, అది కూడా ఉంది. అయితే విష్ణువు అడిగాడు, నేను ఫలానా, ఇదిగో ఎవరు అనుకున్నావు, ఈ గంగిరెద్దు ఎవరో కాదు, సాక్షాత్తు శివుడి వాహనం, శివుడిని తీసుకెళ్ళడానికి వచ్చింది, శివుడిని ఇచ్చేసే చాలన్నాడు. అంటే మాట అన్నాడు కదా, ఇచ్చేసాడు. ఇచ్చేస్తూ 2 వరాలు కోరుకున్నాడు. లోపల ఉన్న శివుడిని అడిగాడు, నా చర్మం నువ్వు ధరించాలి, నా తల సర్వలోక పూజ్యం కావాలి అని కోరుకున్నాడు. సరే, నంది తన కొమ్ములతో ఆయన పొట్టను చీల్చి శివుణ్ణి బయటికి తీసుకొచ్చింది. వీళ్ళు వెళ్లే లోపల పార్వతీదేవి భర్త వస్తున్నాడన్న సంగతి వార్తాహరుల ద్వారా తెలుసుకుని, భర్త వస్తున్నాడని సంతోషంగా, ఇంతకాలం అలంకారాలు ఏమీ లేకుండా ఉన్నది, చక్కగా అలంకరించుకోవడానికి అభ్యంగన స్నానం చేయడానికి వెళ్ళి, అభ్యంగన స్నానం చేయబోతూ చేయడానికి ముందు నలుగు పెట్టుకుంటారు కదా, ఆ నలుగు పెట్టుకునేటప్పుడు ఆ నలుగు పిండి అంతా బోల్డ్ వస్తే దాన్నంతా చక్కగా ఒక బొమ్మలాగా చేస్తుంది. అందుకే పసుపు వినాయకుడు చాలా ప్రధానం పూజకి. నలుగులో పసుపు, సున్నిపిండిలో పసుపు ఉంటుంది కదా, ఆ పసుపుతో అలా ముద్ద చేసి ఆ ముద్దని చక్కగా ఆకారం ఖాళీగా కూర్చుంది. కొంతసేపు నానాలి కదా, అందమైన బొమ్మ తయారు చేసింది. ఎంత బాగుందో ఈ బొమ్మ అనుకుని దానికి ప్రాణం పోస్తుంది. ప్రాణం పోసిన అభ్యంగన స్నానం చేసి వచ్చే వరకు గుమ్మంలో కాపలా ఉండమంది. వెళ్ళిపోయి స్నానం చేస్తూ ఉంది, అలంకరించుకుంటోంది. బయటకు వచ్చేటప్పటికి ఏముంది, పిల్లవాడి తల లేదు అక్కడ. శివుడు కనపడ్డాడు. శివుడితో మాట్లాడుతూ ఉంది, సంతోషంగా ఉన్నారు. కాసేపటికి గుమ్మంలో ఉన్న పిల్లాడి మాట గుర్తొచ్చింది, మాటల మధ్య వచ్చింది. వాడెవడో గుమ్మంలో నిలబడి నన్ను అడ్డగించాడంటే, అయ్యో ఏమైంది అంటే, నేను వాడి తల ఖండించి లోపలికి వచ్చాన్నాడు. అయ్యో అతను నా కొడుకు, నాకు నేను తయారు చేసుకున్నాను వాడిని, అరే నా కుమారుడు లేడా అని బాధపడితే, ఉండు తలే కదా ఖండించింది,
ఇదిగో సర్వలోక పూజ్యం చేయమని ఆ గజాసురుడి తలనిచ్చాడు, నాకు దీన్ని పెట్టి అతికిస్తాను, అతికించాడు. ఈ విధంగా గజాననుడు అయ్యాడు అని చెప్పాడు. బానే ఉంది. అదే సమయానికి దేవతలు వచ్చి మాకు విఘ్నాలకు ఒక అధిపతి కావాలి అని అడిగారు. ఎవరు ఉంటారు విఘ్నాలకు అధిపతి అంటే, ఈ లోపల కుమారస్వామి వచ్చాడు. కుమారస్వామి ఒక సందర్భంలో కుమారస్వామి వచ్చేటప్పటికి పెద్దవాడిని నాకు ఇవ్వండి ఆధిపత్యం అన్నాడు వినాయకుడు. లేదు లేదు, అన్నగారు ఇంత లావుగా ఉన్నాడు కదా, నాకు ఇవ్వండి అన్నాడు కుమారస్వామి. అయితే మీ ఇద్దరిలో ఎవరైతే ముల్లోకాలలో ఉన్న 3,000,000,000 నదులలో తీర్థాలలో స్నానం చేసి వస్తారో వాళ్ళకి ఇస్తామన్నారు. రివ్వున ఎగిరి వెళ్ళిపోయాడు కుమారస్వామి నెమలి వాహనాన్ని ఎక్కి. వినాయకుడు మాత్రం ఇక్కడ ఉన్నాడు. ఎలక వాహనం మీద ఎక్కడికెడతాడు? వెళ్ళి ఇలాంటి మాట చెప్పారు ఏమిటి, నేనేం చెయ్యాలి అంటే, తల్లిదండ్రులే కదా తీర్థాలు కనుక నువ్వు అని అనుకుని వాళ్ళ చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి, అన్ని తీర్థాలు తల్లిదండ్రుల్లో ఉంటాయి కనుక నేను మీకు ప్రదక్షిణం చేశాను, నాకు అన్ని తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం వచ్చిందో లేదో చెప్పమన్నాడు. నిజం మాట్లాడాలిగా. ఈ లోపల కుమారస్వామికి అని తెలిసి ఎక్కడికి వెళ్ళినా ముందర తాను ఆ తీర్థానికి వెళ్ళేలో వెడుతూ ఉంటే స్నానం చేసి తిరిగి వస్తున్నట్టు వినాయకుడు కనపడ్డాడు ఆయనకి. వచ్చి అన్నగారి విషయాన్ని తెలుసుకోలేకపోయాను, అన్నగారికే పట్టాభిషేకం చేయమన్నాడు. చేసిన తర్వాత ఈ విఘ్నాధిపత్యం వచ్చింది. ఆ సంతోషంతో ఈయనకి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసి అందరూ రకరకాల బహుమానాలు ఇచ్చారు. తినే పదార్థాలు ఇస్తే ఈయన చాలా హాయిగా తిన్నాడు. తిన్నన్ని తిన్నాడు, మిగిలిన చేతిలో పట్టుకొచ్చాడు. మనం చాలా మంది అంటారు చేతిలో పట్టుకున్నాడంటే ఎంత ఆబండి లోభి, తిన్నది కాక పట్టుకెళ్తున్నాడు అని. అమ్మా నాన్నకి తీసుకెళ్తున్నాడు అన్న ఆలోచన వరకు ఎందుకు రాలేదో నాకు తెలియదు. అంతే కదా, నేను తిన్నని తిన్నాను అని ఇంట్లో పిల్లలు ఉంటే ఎక్స్ట్రా ఇస్తే చాలు అని, నాకు ఎక్స్ట్రా ఇస్తే చేతిలో పట్టుకుని ఇంట్లో పిల్లలకో పెద్దవాళ్ళకో పట్టుకెడతాం. నాకు అట్లా అనిపించింది చేతిలో పట్టుకొస్తున్నాడంటే. వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేద్దామంటే ఆయన పొట్ట ఇలా ముందుకెడితే వెనక్కి వస్తారు. అలా వచ్చి నవ్వాడు ఆయన చంద్రుడు. ఆయన అవస్థలు రాజు చూపుకి రాళ్ళైనా పగులుతాయనో సామెత ఉంది. రాజు అంటే చక్రవర్తి అని ఒక అర్థం, రాజు అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడు అలా చూసేటప్పటికి నవ్వేటప్పటికి ఈయన పొట్ట పగిలింది, ఒంట్రాళ్ళు కూడా బయటకు వచ్చాయట. పార్వతీది మళ్ళీ బాధపడింది. అది రెండోసారి ప్రాణగండం. శివుడు ఏం బెంగపడకు, అతడు చనిపోలేదు, ఒకపోయిన ప్రాణం ఇచ్చేశాడు. ఇచ్చేసి అతనికి పాములతో పొట్టని కట్టాడు. పొట్టలో నడుముకి పాము కట్టి ఉంటుంది, అది అలా కట్టాడు. ఇలా తయారయ్యాడండి. ఈయన అవతారానికి ఉన్నటువంటి విశేషం ఇది. ఎందుకు గజాననుడయ్యాడు, ఎందుకు ఆయనకి నాగయజ్ఞోపవితం ఉంటుంది, ఎందుకు అంత పెద్ద పొట్ట ఉంటుంది. చంద్రుడు పనిష్మెంట్ చెప్పట్లేదు. చంద్రుడిని వెంటనే నా కొడుకుని ఇలా చేసినందుకు నిన్నెవరు చూస్తే వాళ్ళకి నీలాపనిందలు వస్తాయని అంది. ఈ మాట అనేటప్పటికీ ఎవరు కూడా చంద్రుని చూడ్డానికి భయపడుతున్నారు. ఈవిడి శాపం ఇచ్చే సమయానికి అక్కడ ఏం జరిగిందంటే, ఒక యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞం చుట్టూతా తిరుగుతున్నటువంటి సప్తఋషుల భార్యలను చూసి అగ్నిదేవుడు ఇష్టపడ్డాట. ఈ ఇంగోలో ఇష్టపడితే స్వాహాదేవి ఏం చేసిందిట, సప్తఋషుల భార్యల్ని తన భర్త అలా కంటితో చూస్తే కూడా నాశనం అయిపోతాడు కదా, అందుకని తానే 6 వేషాలు వేసుకుంది. అరుంధతి వేషం కూడా కట్టలేకపోయింది ఆవిడ, అంత గొప్ప పతివ్రత అరుంధతి. ఈ 6 వేషాలు వేసి భర్తకి సంతోషం కలిగించింది. కాకపోతే ఇది జరిగినప్పుడు అగ్నిదేవుడితో ఉన్నది తమ భార్యలే అని భ్రమపడ్డారు ఋషులు. వాళ్ళని మీరు ఇలా అశ్లీలమైనటువంటి పనులు చేస్తారా అని నిందిస్తే వాళ్ళు వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థించారు. నాకు చూడండి ఎలా వచ్చాయి, మేము చెయ్యని దానికి అపనిందలు వచ్చాయి అని. చంద్రుడిని చూసినందువల్ల అని తర్వాత తెలిసింది. మరి చంద్రుడిని చూస్తే మరి వెళ్ళి వీళ్ళందరూ చెప్పుకోవడం అదంతా అయింది కదా, వీళ్ళకి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళగలగడం, తమకు వచ్చిన కష్టం చెప్పుకోవడం ఇదంతా అయిందిగా. అందువల్ల వాళ్ళైతే పోగొట్టుకోగలిగారు, అందరూ ఎట్లా పోగొట్టుకుంటారు సామాన్యులు అంటే. అప్పుడు దానికి కొంచెం అమెండ్మెంట్ ఇచ్చింది పార్వతీదేవి. ఏమంటే, ఎవరైతే
భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చంద్రుని చూస్తారో వాళ్ళకే నీలాపనిందలు, అందరికీ కాదు అని. మరి ఒకవేళ అలా ఉంటే కూడా ఏం చెయ్యాలి, దానికి సంబంధించింది ఇంకో ఇతివృత్తం ఉంటుంది, అది కూడా మనం కథలో చదువుకుంటాం. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.